ఫ్రెండ్స్, వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ది క్రికెట్? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ చరిత్ర ఏంటంటే, క్రికెట్ చరిత్ర కొన్ని వందల ఏళ్ల నాటిదనమాట. ఇది ఆగ్నేయ ఇంగ్లాండ్లో గొర్రెల కాపర్లు పిల్లలు ఆడే ఆటగా ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన క్రీడగా మారిందనమాట. క్రికెట్ 16వ శతాబ్దంలో చివరిలో ఆగ్నేయ ఇంగ్లాండ్లోని వీల్డ్ అనే ప్రాంతంలో ప్రారంభమైంది అని చరిత్రకారులు చెప్తారు. క్రికెట్ అనే పేరు ఆంగ్లో సాక్సన్ పదం క్రిక్ నుండి వచ్చింది. ఈ క్రిక్ అంటే అర్థం ఏంటంటే గొర్రెల కాపరి చేతి కర్ర అనమాట. ప్రారంభంలో అయితే ఈ కర్రలనే బ్యాట్లుగా ఉపయోగించేవారు క్రీడాకారులు. 1611 నాటికి ఇది పెద్దలు ఆడే క్రీడగా గుర్తింపు పొందిందనమాట. మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే 1844లో అమెరికా మరియు కెనడా మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. 1877లో అయితే మెల్బోర్న్లో ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య మొదటి అధికారిక టెస్ట్ మ్యాచ్ జరిగిందనమాట. అయితే కాలక్రమేణా క్రికెట్ వన్డే మరియు T20 వంటి కొత్త ఫార్ములకు విస్తరించింది. భారతదేశంలో అయితే 18వ శతాబ్దంలో బ్రిటిష్ వ్యాపార నావికుల ద్వారా క్రికెట్ ఈ భారతదేశానికి చేరుకుందనమాట. 1792లో కోల్కతాలో మొట్టమొదటి క్రికెట్ క్లబ్ స్థాపించబడింది. భారత జట్టు తన మొదటి టెస్ట్ మ్యాచ్ను 1932 జూన్ 25న లార్డ్స్ మైదానంలో జరిగింది. సర్ రంజిత్ సిన్హా, విభాజీ జడేజాను భారత క్రికెట్ పితామహుడని పిలుస్తారు. మొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1844లో జరిగింది. ఇది అమెరికా వర్సెస్ కెనడా మధ్య జరిగింది. అయితే మొదటి అధికార టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఇది ఎక్కడ జరిగిందంటే ఈ మెల్బోర్న్ స్టేడియంలో జరిగింది 1877లో. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ నిబంధనలు రూపకల్పన ఎప్పుడు చేశారంటే 1788లో చేశారు. ఇక భారత జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడిందంటే 1932. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.